Hi everyone, good morning. Good morning. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ క్లాస్లో ఏమైనా డౌట్స్? సో చాలా గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా అయిపోయి ఉండాలి. నేను ఏ టాస్క్ ఇచ్చినా సరే మీరు చేయగలిగేలాగా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పొజిషన్స్, డ్రాప్ డౌన్స్, నెవర్ విత్ ద డ్రాప్ డౌన్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట పొజిషన్స్ గురించి. పొజిషన్స్ చాలా డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తాం. ఆ డిఫరెంట్ కేసెస్ అన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ పొజిషన్స్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూద్దాం. అంటే పొజిషన్స్లో ఎన్ని టైప్స్, అవి ఎన్ని ఉన్నాయి. సో జనరల్గా పొజిషన్స్ 5 టైప్స్. ఆ 5 టైప్స్లో ఫస్ట్ది స్టాటిక్ పొజిషన్ అనమాట. స్టాటిక్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఎవ్రీ ఎలిమెంట్కి ఉండే పొజిషన్ స్టాటిక్ పొజిషన్. ఇట్స్ ఏ డిఫాల్ట్ పొజిషన్ అనమాట. అంటే ఇది కౌంటబుల్లోకి రాదు మనకు. ఈ 5 వాటిలో కూడా ఇది ఒకటి. బట్ ఇది కౌంటబుల్లోకి రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ రాసామంటే ఆ ఎలిమెంట్కి ఉండే పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఏ స్టాటిక్ పొజిషన్. నెక్స్ట్ రిలేటివ్. రిలేటివ్ అనేది కూడా స్టాటిక్ లాగే వర్క్ అవుతుంది. బట్ ఈ రిలేటివ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే అబ్జల్యూట్ యూజ్ చేస్తాం. అబ్జల్యూట్ అనే పొజిషన్ యూజ్ చేస్తామో ఆ అబ్జల్యూట్ అనే పొజిషన్కి ఒక పేరెంట్గా రిలేటివ్ని యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఫిక్స్డ్. ఫిక్స్డ్. నెక్స్ట్ అదేవిధంగా స్టికీ. స్టికీ. ఇప్పుడు ఈ రెండు ఈజీ. ఈ రెండు ప్రాక్టికల్‌గా చూపించుకోవచ్చు. పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, స్క్రోల్ చేస్తున్నా. ఇదే ఏరియాలో స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడంతా ఫిక్స్ ఉండేది. ఈ టాప్‌లో ఉండేది ఫిక్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉండేది ఫిక్స్ ఉంది. దట్స్ ద పొజిషన్ ఫిక్స్డ్. అంటే అలాంటి వాటి కోసమే యూజ్ చేస్తాము. ఎప్పుడన్నా స్క్రోల్ చేసినప్పుడు ఏ పార్ట్ అయితే మన ఫిక్స్డ్‌గా ఉండాలో దాన్ని మనకి పొజిషన్ ఫిక్స్డ్‌గా వాడతాం. ఇట్స్ ఏ పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్కీ కూడా వన్ ఆఫ్ ది ఫిక్స్డే. బట్ అది ఎలాంటి కేసులో యూజ్ చేస్తాము అంటే ఐలాండ్ టీసీఎస్.com ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ కేసులో ఇక్కడ నావ్ బార్ ఉంది. ఈ నావ్ బార్ అనేది టాప్‌కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది చూడండి. అంటే ఎక్కడో ఒక చోట ఉంటది. మన డాక్యుమెంట్‌లో ఎక్కడో ఒక చోట ఉంటది. బట్ టాప్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే టాప్‌లో స్టిక్ అవ్వాలి. సీ టాప్‌లో స్టిక్ అవ్వాలి. ఇది ఇలా టాప్‌లో స్టిక్ అవ్వాలన్నమాట. దాన్నే పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్కీ టాప్‌లో స్టిక్ అవ్వాలి అంటే టాప్ 0 అని రాస్తాం. ఎప్పుడైనా సరే ఈ ఎక్సెప్ట్ పొజిషన్ స్టిక్కీ, పొజిషన్ స్టాటిక్ కాకుండా రిలేటివ్ గాని, అబ్సల్యూట్ గాని, ఫిక్స్డ్ గాని, స్టిక్కీ గాని యూజ్ చేసినప్పుడు టాప్ గాని, లెఫ్ట్ గాని, రైట్ గాని, బాటమ్ గాని ఈ నాలుగింటిలో ఏదో ఒకటి వాల్యూ అప్లై చేయొచ్చు. అంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈ 4 పొజిషన్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేయాలి. ఈ 4 యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇంకొక వాల్యూ ఉంది. దట్ ఇస్ ద జెడ్ ఇండెక్స్ అనేసి అంటాం. జెడ్ ఇండెక్స్ అంటే లేయర్ లాగా అనమాట ఇది. ఒక దాని మీద ఇంకొకటి అనేసి దాని మీనింగ్. ఒక ఎలిమెంట్ మీద ఇంకో ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ మీద ఇంకో ఎలిమెంట్ అనేసి దాని మీనింగ్ వస్తుంది. జెడ్ ఇండెక్స్ అనమాట మనకి. ఏదో ఒక పొజిషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే అంటే అది కూడా ఈ 4 వాటిల్లోనే ఏదో ఒక పొజిషన్ ఈ 4 వాటిల్లో ఏదైనా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి. ఈ వాల్యూ వర్క్ అవుతది. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్ తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్ క్లాస్ 9 ఇక్కడ ఫస్ట్ వాల్యూ పొజిషన్. అన్నిటి గురించి ఒకసారి చూద్దాం. అన్నిటి గురించి పొజిషన్స్ మళ్ళా తర్వాత మిగతా వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఒక హెడ్డింగ్ తీసుకున్నా. హెడ్డింగ్ పొజిషన్ స్టాటిక్. పొజిషన్ స్టాటిక్. క్లాస్ నేమ్ PS1 తీసుకున్నాం. PS1కి స్టైల్ డాట్ PS1కి పొజిషన్ స్టాటిక్. పొజిషన్ స్టాటిక్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా అండ్ కలర్
వైట్ ఇస్తున్నా. అండ్ సమ్ ప్యాడింగ్ కూడా ఇస్తున్నా. ప్యాడింగ్ 30 పిక్సెల్. స్టార్ మార్జిన్ 0 చేస్తున్నా అండ్ ప్యాడింగ్ 0 చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో దీనికి మార్జిన్ కూడా ఇద్దాం, మనకు నీట్గా ఉంటుంది. మార్జిన్ 30 పిక్సెల్. ఎలాగైతే అప్లై చేస్తామో వీటి కూడా సేమ్ అలాగే వస్తాయి. మనకి చూడండి, మనకి ఏం చేంజ్ అవ్వట్లేదు. ఎలాగైతే నార్మల్గా అప్లై చేస్తామో నార్మల్గా అప్లై చేసిన విధంగానే అప్లై అవుతుంది. ఇట్స్ ఏ పొజిషన్ స్టాటిక్. నెక్స్ట్ అదేవిధంగా PS2 తీసుకుంటున్నా. PS2 ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్ తీసుకుంటాను. పొజిషన్ రిలేటివ్. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్న కలర్ మారుద్దాం. మనకి PS2 ఇక్కడ మనకు బ్లూ వాడుతున్నా అండ్ రిలేటివ్ అండ్ సేమ్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, మనకు పొజిషన్ రిలేటివ్ కూడా స్టాటిక్ ఎలాగ వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది. ఎలాంటి ఎఫెక్ట్ లేదు. మనం ఎలాగైతే నీట్గా మనకి ప్యాడింగ్ ఇచ్చామో అండ్ మార్జిన్ ఇచ్చామో, ఎలాగైతే ఇచ్చామో అన్ని నీట్గా అప్లై అయినాయి. నెక్స్ట్ వాల్యూ పొజిషన్ అబ్సల్యూట్. ఇది చేంజ్ అవుతుంది మనకు. PS3 పొజిషన్ అబ్సల్యూట్. ఇక్కడ మనకు PS3 తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. PS3 అండ్ పొజిషన్ అబ్సల్యూట్. ఇక్కడ మనకు గ్రీన్. పొజిషన్ అబ్సల్యూట్, బ్యాక్గ్రౌండ్ గ్రీన్, కలర్, ప్యాడింగ్, మార్జిన్. బట్ ఎప్పుడైతే మన పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తామో మన కంటెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటుంది. రిమైనింగ్ స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేస్తుంది. రిమైనింగ్ స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేసింది. మనం ఎంతవరకు అయితే కంటెంట్ ఉందో, స్పేసింగ్ ఉందో అంతవరకు అప్లై చేయింది. రిమైనింగ్ ఎంటీ స్పేస్ మొత్తం రిమూవ్ చేసేసింది. క్లియర్ దిస్. ఇప్పుడు ఈ పొజిషన్ వాల్యూ రైట్ సైడ్కి కావాలనుకోండి, రైట్ సైడ్ ఇక్కడ కావాలనుకుంటున్నా. ఇక్కడ కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే right:0 ఇస్తున్నా. రైట్ 0 అంటే రైట్లో మనకు కావాలి. ఇక్కడ ఎందుకు స్పేసింగ్ వచ్చింది అంటే ఇట్స్ మార్జిన్ అప్లై అయింది. మార్జిన్ 0 అనమాట. అందుకోసం మార్జిన్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఈ సెంటర్ లేక్ కావాలనుకుంటున్నా. సెంటర్ లేక్ అంటే మనకు 50% ఇస్తున్నా. రైట్ సైడ్ నుంచి 50% అంటే ఇది సెంటర్ లేక్ వస్తుంది. ఈ పాయింట్ అనేది సెంటర్ అనమాట. ఇక్కడ ఉండే పాయింట్ సెంటర్, ఈ ఏరియా సెంటర్ అనమాట ఇక్కడ వరకు. అండ్ అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 50 ఇస్తున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి 50 చూడండి, ఈ కార్నర్ సెంటర్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సెంటర్. ఇప్పుడు ఎలిమెంట్ సెంటర్ లెక్ కావాలంటే ఈ ఎలిమెంట్ని ఒక 50% లెఫ్ట్కి తీసుకొని రావాలి. ఎలిమెంట్ 50% లెఫ్ట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ఉంది. ఇది కమింగ్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్. ఇక్కడ మనకు -50%, 0. -50% అంటే ఫస్ట్ ఇది విడ్త్ అనమాట, సెకండ్ ఇది హైట్ అనమాట. హైట్లో ఎలాంటి చేంజ్ వద్దు, విడ్త్ మాత్రమే కొద్దిగా లెఫ్ట్కి రావాలి అనేసి. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మొత్తం ఎగ్జాక్ట్గా సెంటర్ లేక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా 50%లో ఉంటుంది మీకు. ఇదనమాట విడ్త్ అంటే ఇక్కడ ఉన్న PS3 యొక్క కంటెంట్ విడ్త్లో 50% లెఫ్ట్కి రావాలి. అదేవిధంగా హైట్ అనేది మనకు వద్దు, హైట్ అనేది మనకు ఏమొద్దు. ఇది మీనింగ్. కమింగ్లో మీరు నేర్చుకుంటారు వీటి గురించి. ఓకే, క్లియర్. సో ఇది ఇప్పుడు వచ్చేటన్నీ అర్థం కావాలంటే కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి. కొద్ది లాజిక్గా ఆలోచించాలి. ఏ ప్రాపర్టీ దేనికి అప్లై అవుతుంది మనం తెలుసుకోవాలన్నమాట. క్లియర్. ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టాప్ కావాలనుకోండి. ఇప్పుడు సపోజ్ టాప్ కావాలంటే ఏం రాయొచ్చు? టాప్ జీరో అంటే టాప్కి వెళ్ళిపోద్ది మనకు. టాప్కి ఇప్పుడు స్పేసింగ్ అంటే ఇది ఎందుకు స్పేసింగ్ వస్తుందంటే ఇట్స్ ఏ మార్జిన్ అనమాట. మార్జిన్ ఆల్రెడీ అప్లై చేసాం. ఇన్ కేస్ ఈ మార్జిన్ లేదనుకోండి, ఈ మార్జిన్ లేకపోతే టాప్కి వెళ్తుంది. చూడండి, ఈ మార్జిన్ లేకపోతే టాప్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు కనిపించే స్క్రీన్లో టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అంటే టాప్ ఇది అనమాట. ఈ ఏరియాలో ఎక్కడైనా టాపే. టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఇక్కడికి వస్తుంది. టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఈ బాడీలో ఉండే ఈ ఏరియాకి వస్తుంది. సిరీస్ మాకు లెఫ్ట్ 0 ఇస్తున్నా, టాప్ 0 ఇస్తున్నా.
మీరు వీడియో విని ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాను ప్రాపర్టీస్. చూడండి. మనకు 50% లెఫ్ట్‌కెళ్ళింది ఇక్కడ. 50% లెఫ్ట్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ ట్రాన్స్‌లేట్ 50% లెఫ్ట్‌కెళ్ళాలంటున్నా అందుకోసం. ఇది గాని తీయేస్తాను. నౌ సీ దిస్. ఇప్పుడు ఇక్కడ. ఓకే. అదే విధంగా టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఇక్కడికొచ్చింది. టాప్ 0, లెఫ్ట్ 0. అదే విధంగా టాప్ నుంచి నాకు 100 పిక్సెల్ దూరం పిక్సెల్స్‌లో కూడా ఇవ్వచ్చు. టాప్ నుంచి 100 పిక్సెల్ దూరం, లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ దూరం. లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ దూరం. ఈ కేస్‌లో అండి లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ దూరం, టాప్ నుంచి 100 పిక్సెల్ దూరంలో అనమాట. ఇలా. ఇలా మీరు అప్లై చేయొచ్చు. పర్సెంటేజ్ ఇవ్వచ్చు, పిక్సెల్స్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు రైట్ 0, రైట్ 0, లెఫ్ట్ 0. రైట్ 0, లెఫ్ట్ 0 ఇస్తాను. రైట్ 0, లెఫ్ట్ 0 అంటే దాని మీనింగ్ ఏందంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి మొత్తం అప్లై అయిపోద్ది. రైట్ 0, లెఫ్ట్ 0 అంటే మొత్తం అప్లై అయితది. ఓకే. అండ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్, రైట్ సైడ్ నుంచి 100 పిక్సెల్. రైట్ సైడ్ నుంచి 100 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ దూరంలో మనకు అప్లై అవుతది. బట్ ఎండ్ టు ఎండ్ అప్లై అవుతది మనకు. రైట్ సైడ్‌లో 100 పిక్సెల్ స్పేస్, లెఫ్ట్ సైడ్‌లో 100 పిక్సెల్ స్పేస్. మళ్ళీ ఎండ్ టు ఎండ్ అప్లై అవుతది మనకు. ఇలా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఏ వాల్యూ మీరు అప్లై చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు రైట్ 100%, లెఫ్ట్ 100%, బాటమ్ 100 పిక్సెల్. నౌ సీ దిస్. ఈ ఏరియా నుంచి వచ్చుంటది. బాటము రైట్, లెఫ్ట్. ఇప్పుడు టాప్ కూడా నాకు 100 పిక్సెల్ కావాలనుకుంటున్నా. టాప్ కూడా 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి మనకు. టాప్, బాటమ్ ఇచ్చామంటే మొత్తం టాప్ నుంచి బాటమ్. సీరీస్. టాప్ నుంచి బాటమ్. లెఫ్ట్, రైట్ ఇచ్చామంటే లెఫ్ట్ నుంచి టాప్ అండ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి మొత్తం అంతా. ఇలా అనమాట ఇది ఏరియా. ఓకే. ఇలా మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి మనకు వాల్యూస్ వస్తాయి. ఇవి మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటాది. క్లియర్? పొజిషన్ అబ్సల్యూట్ గురించి ఇవన్నీ వాల్యూస్ తీసేశాను నేను. మార్జిన్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ నేను ఏం చేస్తానంటే టాప్‌కెళ్తాను. సపోజ్ ఈ వాల్యూ మనకి టాప్ 0, టాప్ 0, లెఫ్ట్ 0. టాప్ 0, లెఫ్ట్ 0 ఇచ్చినప్పుడు మనకి ఏమైతదంటే ఎక్కడొచ్చింది? ఈ రెడ్ కలర్ పైనొచ్చింది. రెడ్ కలర్ పైనొచ్చింది. ఇప్పుడు కావాలంటే నేనేం చేద్దానంటే కొద్దిగా ఈ విడ్త్ పెంచుదాం. ఇక్కడ ప్యాడింగ్ పెంచుదాం. ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి. అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ పైన ఈ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ స్ట్రక్చర్ అనేది రెడ్ అనేది నాకు టాప్‌లో కనిపించాలి. ఈ గ్రీన్ అనేది కిందకెళ్ళిపోవాలి. గ్రీన్ అనేది కిందకెళ్ళాలి. అలా వెళ్ళాలనుకుంటే మీరు జెడ్ ఇండెక్స్ అనేసి ఇవ్వాలి. జెడ్ ఇండెక్స్ అనేది ఏదో ఒక పొజిషన్ వాడినప్పుడే అప్లై అయితది. ఏదో ఒక పొజిషన్ వాడినప్పుడే అప్లై అయితది. ఈ జెడ్ ఇండెక్స్ టాప్‌కెళ్ళాలంటే ప్లస్ వాల్యూస్ ఇవ్వాలి. 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 5 గాని ఇవ్వాలి. అదే గనక డౌన్‌కెళ్ళాలంటే ఇట్స్ ఏ మైనస్ వాల్యూ. ఇట్స్ ఏ -1 ఇస్తున్నాం. నౌ సీ దిస్. కిందకెళ్ళింది చూడండి. కిందకెళ్ళింది ఇక్కడ చూడండి. గ్రీన్ కలర్ ఇక్కడ కనిపిస్తోంది. క్లియర్? జెడ్ ఇండెక్స్ గాని, టాప్ గాని, లెఫ్ట్ గాని, రైట్ గాని, బాటమ్ గాని అప్లై చేసేది ఎలా అనేసి అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు రిప్లై ఇస్తేనే నేను మూవ్ ఆన్ అవ్వగలను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సైలెంట్‌గా ఉంటే నాకు నచ్చదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. దీని మీద టాస్క్ ఇస్తాను. రేపటికి చేసుకొని రావాలి అందరూ. మీరు సైలెంట్‌గా ఉండే కొద్దీ నేను టాస్క్‌లు ఎక్కువ ఇస్తూనే ఉంటాను. మీరు ఆలోచించుకోండి. ఆ టాస్క్‌ని సజెషన్ ఏమి ఇవ్వను. ఎందుకంటే మీకు అర్థమైంది కాబట్టి. మీరు చేసుకొనే రావాలి టుమారోకి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు పొజిషన్ అబ్సల్యూట్‌కి, రిలేటివ్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ తీసుకుంటున్నా. ఒక డివ్. ఈ డివ్‌లో హెచ్‌డి పెడుతున్నా. ఈ డివ్‌కి నేను క్లాస్ నేమ్ పిఎస్ అని తీసుకున్నా. క్లాస్ నేమ్ ఓన్లీ పి. సారీ. క్లాస్ నేమ్ ఓన్లీ పిఎస్ అని తీసుకుంటున్నా.
ఈ కేసెస్‌లో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు జనరల్‌గా మనకేం చేస్తున్నా అంటే, ఈ పీఎస్‌కి సమ్ హైట్ ఇద్దాం. ఈ పీఎస్‌కి సమ్ హైట్ ఇస్తున్నా. డాట్ పీఎస్ హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ ఉంది. అండ్ బార్డర్ కూడా ఇద్దాం. బార్డర్ 4 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నాం. ఇలా అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఇది. ఇది ఈ పేరెంట్ ఏరియా. ఇది ఈ పేరెంట్ ఏరియా అన్నమాట. ఇప్పుడు ఈ PS3కి మనం ఏం చేస్తున్నామంటే, PS3కి టాప్ 0, లెఫ్ట్ 0, జెడ్ ఇండెక్స్ అనేసి ఇస్తున్నాం. టాప్ 0, లెఫ్ట్ 0, జెడ్ ఇండెక్స్ వాడుతున్నాం. ఈ కేస్‌లో టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ మనకి ఇక్కడ టాప్ బేస్ చేసుకొని ఎళ్తుంది. టాప్ బేస్ చేసుకొని వస్తుంది. బట్ అది చాలా టైమ్స్‌లో చాలా రాంగ్ అవుతదది. చాలా టైమ్స్ రాంగ్ అవుతది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ బాడీని బేస్ చేసుకొని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైతదంటే ఇక్కడ ఏదైనా కంటెంట్ పెరిగినప్పుడు, ఇక్కడ ఏదైనా మిడిల్‌లో కంటెంట్ పెరిగినప్పుడు కంటెంట్ పెరిగినప్పుడల్లా ఏమైతదంటే ఈ ఎలిమెంట్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తది. ఈ ఎలిమెంట్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తదన్నమాట మనకి. అది ఎలా ఒకసారి చూద్దాం. 100% పెట్టాను. ఇప్పుడు మనకు ఈ ఎలిమెంట్ వచ్చేసి టాప్ నుంచి 50% ఇవ్వాలనుకుంటున్నా. 50% చూద్దాం ఎక్కడి వరకు వస్తదో. ఇక్కడ వరకు వచ్చింది. టాప్ నుంచి 50% ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏరియా ఎక్కడుందంటే మనకు 100%లో పెట్టుకొని ఉండాలి. ఇక్కడుంది. ఈ ఏరియాలో ఉంది. అంటే 50% కాబట్టి ఇక్కడి వరకు 50% ఈ కార్నర్. ఇప్పుడు దీనిలో ఏదైనా సరే కంటెంట్ మనకొద్దు అనుకుంటున్నా. కంటెంట్ నాకొద్దు అనుకుంటున్నా. ఈ కంటెంట్ నేను తీసేస్తాను. కంటెంట్ ఇంక్రీజ్ చేసినా, కంటెంట్ డిక్రీజ్ చేసినా ఈ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతా, డిక్రీజ్ అవుతుంటది. చూడండి. ఇక్కడ నేను కంటెంట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ మిడిల్‌లో ఇంకా కొద్ది కంటెంట్ నాకు ఎక్కువ కావాలని కంటెంట్ ఇచ్చాను. కంటెంట్ ఎక్కువ గాని చూడండి మనకు ఈ ఎలిమెంట్ ఈ కంటైనర్‌లో కాకుండా మనకు ఔట్ సైడ్‌కి వచ్చేస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ కంటెంట్ పెరిగే కొద్దీ ఈ పొజిషన్ వాల్యూ కూడా మారుతూ ఉంటది. కంటెంట్ పెరుగుతుందిగా మారుతూ ఉంటది. ఇది దేన్ని బేస్ చేసుకొని తీసుకున్నామంటే బాడీని బేస్ చేసుకొని తీసుకున్నాం. బాడీ టాప్‌ని బేస్ చేసుకొని తీసుకున్నాం. బాడీ టాప్ 50% బాడీ టాప్‌ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఓన్లీ ఈ స్క్వేర్ అంటే ఈ రెక్టాంగిల్‌లోనే నాకు కావాలనుకుంటున్నా. ఈ పొజిషన్ అది రెక్టాంగిల్‌లోనే నాకు కావాలనుకుంటున్నా. ఈ రెక్టాంగిల్‌లోనే నాకు కావాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు దీనికంటూ ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పేరెంట్‌కి మీరేం చేయాలంటే పొజిషన్ రిలేటివ్ తీసుకోవాలి. పొజిషన్ రిలేటివ్ ఎప్పుడైతే ఈ పొజిషన్ రిలేటివ్ తీసుకుంటామో, ఈ పొజిషన్ రిలేటివ్ లోపల ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ ఉందో, ఇప్పుడు టాప్ 0 అనేసి ఇస్తానిక్కడ. ఇక్కడ టాప్ 0 అంటాను. టాప్ 0 అంటే దాని మీనింగ్ ఏందంటే, బాడీ టాప్ తీసుకోదు. ఎక్కడైతే పొజిషన్ రిలేటివ్ ఇచ్చామో, ఆ ఎలిమెంట్ యొక్క టాప్ తీసుకుంటది. ఆ ఎలిమెంట్ టాప్ ఏముంది? సో, ఈ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క టాప్ ఇదే. దీనికి మార్జిన్ అప్లై చేశాం కాబట్టి అలా ఉంది. ఇప్పుడు మార్జిన్ తీయేస్తాను ఇక్కడ. చేసి టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఈ ఏరియా. అండ్ అదే విధంగా టాప్ 0, రైట్ 0. టాప్ 0, రైట్ 0 అంటే ఇక్కడికొస్తది. టాప్ 0, రైట్ 0 అంటే ఇక్కడికొచ్చింది. అండ్ అదే విధంగా బాటమ్ 0, రైట్ 0. బాటమ్ 0, రైట్ 0 అంటే ఇక్కడికొచ్చింది. అండ్ అదే విధంగా బాటమ్ 0, లెఫ్ట్ 0 ఇలా వచ్చింది. బట్ ఈ ఎలిమెంట్ వచ్చి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి కావాలనుకుంటే, ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి కావాలంటే టాప్ 50%, లెఫ్ట్ 50%, టాప్ 50%, లెఫ్ట్ 50%. సీ దిస్? ఈ కార్నర్ అనేది సెంటర్ పాయింట్ అన్నమాట. ఈ కార్నర్‌లోకి ఈ స్ట్రక్చర్ యొక్క కార్నర్ కావాలి. ఈ స్ట్రక్చర్ యొక్క కార్నర్ నాకు కావాలి. ఈ స్ట్రక్చర్ యొక్క కార్నర్ ఇక్కడ సెంటర్‌లోకి కావాలి అనేసి అనుకుంటే, ఇక్కడ యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50% విడ్త్, -50% హైట్. 50% విడ్త్, 50% హైట్. అంటే ఈ ఎలిమెంట్ యొక్క విడ్త్ 50% లెఫ్ట్‌కెళ్ళాలి. ఈ ఎలిమెంట్ యొక్క హైట్ 50% టాప్‌కెళ్ళాలి. నౌ సీ దిస్. ఎగ్జాక్ట్‌గా టాప్ నుంచి ఇలా కంపేర్ చేసుకున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కంపేర్ చేసుకున్నా, ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకే ఉంటది. ఇలా
ఒక స్ట్రక్చర్‌లో ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే, టాప్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే, రైట్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే, బాటమ్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే, ఎలా చేయాలన్నా ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. ఓకే. క్లియర్ అప్ టు నౌ? క్లియరా? క్లియర్ అన్న. నెక్స్ట్ కొద్దిగా రెస్పాండ్ అయితే నాకు బాగుంటది. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. మీరు సైలెంట్‌గా వినేదానికి మీరు లైవ్ క్లాస్ జాయిన్ అయ్యే అవసరం లేదు. యూట్యూబ్‌లో చూసే నేర్చుకోవచ్చు మీరు. సైలెంట్‌గా వినడానికి. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఇట్స్ ఫిక్స్డ్ అనమాట. ఎక్కడైనా సరే మనం ఫిక్స్ చేస్తామంటే, మన డాక్యుమెంట్‌లో ఎక్కడైనా సరే మనం ఫిక్స్ చేయాలంటే పొజిషన్ ఫిక్స్డ్ వాడతాము. ఇప్పుడు నేను ఇక్కడ PS4 పొజిషన్ ఫిక్స్డ్. ఇప్పుడు ఈ పొజిషన్‌ని మనం ఎక్కడైనా సరే ఫిక్స్ చేయాలి అనుకుంటే, ఈ పొజిషన్‌ని ఎక్కడైనా సరే మనం ఫిక్స్ చేయాలి అనుకుంటే వి యూజ్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. డాట్ PS4 ఇక్కడ ఏదైతే ప్రాపర్టీస్ రాసామో అదే ప్రాపర్టీస్ నేను రాస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, మార్జిన్ రాద్దాం. మార్జిన్ తీయేద్దాంలెండి. ఎందుకు మనకి మార్జిన్ వద్దులెండి. ఇక్కడ 40 కాకుండా 30 తీసుకుందాం. ఇక్కడ మనం రాయాల్సిన ప్రాపర్టీ పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ కూడా అబ్సల్యూట్ లాగే వర్క్ అవుతుంది. అబ్సల్యూట్ అంటే కంటెంట్ స్పేసింగ్ ఎంత ఉందో అంతవరకే మాత్రమే తీసుకుంటుంది. ఇట్స్ ఏ పొజిషన్ ఫిక్స్డ్. ఇప్పుడు మనకి స్క్రోల్ ఎఫెక్ట్ లేదు దీనికి. నేను స్క్రోలింగ్ కూడా అప్లై చేద్దాం. బాడీకి నేను స్క్రోల్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. బాడీకి హైట్ వచ్చేసి ఒక 1500 పిక్సెల్ ఇస్తాం. ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు ఇది ఏమైతుందంటే అది అదే ఏరియాలో ఫిక్స్ అయిపోద్ది. ఇది చూడండి, ఇది ఏ ఏరియాలో ఉందో అదే ఏరియాలో ఫిక్స్ అయింది చూడండి. ఓకే, నసీస్ ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా అప్లై చేశాను. PS4 పొజిషన్ ఫిక్స్డ్, ప్యాడింగ్ PS4 ఏం లేదు ఇక్కడ. PS కూడా ఏం లేదు. సో పొజిషన్ ఫిక్స్డ్. ఇది ఎక్కడ ఫిక్స్ అవ్వాలంటే నేను ఏం చేస్తున్నా అంటే టాప్ 0 వేస్తున్నా. టాప్ 0 టాప్లో ఫిక్స్ అవ్వాలంటున్నా. టాప్లో 0. ఈ టాప్ నుంచి రైట్ వరకు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ 0, లెఫ్ట్ 0, రైట్ 0. లెఫ్ట్ 0, రైట్ 0 ఇచ్చామంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మొత్తం వచ్చేస్తాం మనం. బట్ ఇది టాప్లో కావాలి మనకు. టాప్ 0 ఒకటి, లెఫ్ట్ 0, రైట్ 0, టాప్ 0. See this? ఇట్లా నావ్ బార్కి ఎప్పుడైనా సరే అది డిఫాల్ట్గా టాప్లోనే స్టిక్ అవ్వాలి అనుకుంటే ఇలా ఇస్తాం. సారీ. ఓకే, క్లియరా? ఇట్స్ ఏ పొజిషన్ ఫిక్స్డ్. టాప్ 0, లెఫ్ట్ 0, రైట్ 0 అంటే మొత్తం టోటల్ విడ్త్ వస్తుంది. టాప్ 0 అంటే టాప్లో ఫిక్స్ అవుతుంది. ఇట్స్ ఏ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ. దానికోసం నేను ఇక్కడే తీసుకుంటా ఎలిమెంట్, కొద్దిగా నీట్గా అనిపిస్తుంది మీకు. PS5 పొజిషన్ స్టిక్కీ ఇలా ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం కామెంట్ పెడుతున్నాయి. ఎందుకంటే మనకు టాప్ 0 అంటే ఇది అర్థం కాదు, మీకు స్టిక్కీ అర్థం కాదు. అందుకోసం ఈ ఎలిమెంట్స్ని నీకు కామెంట్ పెడుతున్నా. లెఫ్ట్, రైట్, టాప్. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే పొజిషన్ స్టిక్కీ. ఎక్కడ స్టిక్ అవ్వాలి? టాప్లో స్టిక్ అవ్వాలి. ఇట్స్ ఏ 0. టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్, నెక్స్ట్ వైట్ కలర్ అండ్ ప్యాడింగ్. పర్ఫెక్ట్. దీనికి బాడీకి అప్లై చేశాను. ఓకే, బాడీకి అప్లై చేశాను. సారీ.
PS5 కాబట్టి డాట్ PS5 ఈ వాల్యూస్. పొజిషన్ స్టిక్కీ, టాప్ 0, బ్యాక్‌గ్రౌండ్ గ్రే, కలర్ అండ్ ప్యాడింగ్. ఇక్కడ మనకు ఈ స్టిక్కీ అనేది ఎక్కడో మిడిల్‌లో ఉంది ఇక్కడ. ఇక్కడ ఎక్కడో మిడిల్‌లో ఉంది. అది టాప్‌కెళ్ళినప్పుడే స్టిక్ అవ్వాలనుకోండి సీరీస్ టాప్‌కెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలంటే ఇట్స్ ఏ పొజిషన్ స్టిక్కీ. ఇక్కడ నాకు 1500 కాకుండా ఒక 2500 ఇస్తాను. కొద్దిగా హైట్ కొద్దిగా ఎక్కువ ఇస్తాను. సీరీస్ బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రెడ్ కలర్ అనేది ఈ స్టిక్కీ మీదకి వెళ్తుంది. రెడ్ కలర్ అనేది స్టిక్కీ మీదకి వెళ్తుంది. బట్ ఆ రెడ్ కలర్ అనేది స్టిక్కీ మీదకి వెళ్ళకూడదు. అంతగా ఎందుకు వెళ్తుందో ఒకసారి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చి చూద్దాం. పిఎస్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంటే చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది నావ్ బార్ అనుకోండి ఎగ్జాంపుల్. నావ్ బార్ మీదకి వెళ్తుంది. సో అంటే ఏందంటే ఇది అన్నిటికంటే టాప్‌లో ఉండాలి. ఈ పొజిషన్ స్టిక్ అన్నిటికంటే టాప్‌లో ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ పొజిషన్ స్టిక్ ఎక్కడైతే రాసామో దానికి జెడ్ ఇండెక్స్ 1 అనేసి ఇవ్వాలి. 1 అంటే అన్నిటికంటే టాప్‌లో ఉండాలి. నౌ సీ జెడ్ ఇండెక్స్ 1 ఇవ్వగానే ఇవన్నీ కిందికి వెళ్తున్నాయి. అది మాత్రం టాప్‌లో ఉంది. ఓకే. దీనికి ఆల్టర్‌నేటివ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. 100 గాని, 200 గాని, 400 అన్నిటికంటే నేను టాప్‌లోనే ఉండాలి అనే దానికి మీనింగ్ అన్నమాట ఇది. అన్నిటికంటే టాప్‌లో ఉండాలి. డౌన్ వెళ్ళకూడదు. అన్నిటికంటే టాప్‌లో ఉండాలనుకుంటే ఇట్లా జెడ్ ఇండెక్స్ వాల్యూ మనకు ప్లస్ వాల్యూస్ ఇచ్చేస్తాం. +100 ఇట్లాగా. ఇన్ కేస్ ఈ కేస్‌లో కూడా మీకు నావ్ బార్ కిందికి వెళ్తోంది అంటే అప్పుడు మీరేం చేయాలంటే జెడ్ ఇండెక్స్ అప్లై చేసుకోవాలి. క్లియర్ ఇది పొజిషన్స్ గురించి క్లియర్ అన్న. మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే క్రిస్పీ ప్రాజెక్ట్లో ఈ ఇమేజెస్ మీద చూడండి. ఇమేజెస్ మీద బ్లాగ్ 1 అనేసి ఇక్కడ ఉంది. బ్లాగ్ 1 అనేసి ఉంది. ఈ బ్లాగ్ 1 ఈ కార్నర్కి రావాలి. అండ్ అదేవిధంగా ఈ ఇమేజ్ మీద బ్లాగ్ 2 చూడండి ఇక్కడ ఉంది. ఓన్లీ నాకు కావాల్సింది ఈ ఇమేజ్ మీద బ్లాగ్ 1 అనేసి ఒక సైడ్ కావాలి. ఇంకో ఇమేజ్ మీద బ్లాగ్ 2 అనేది ఇంకొక సైడ్ కావాలి. ఈ పొజిషన్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని నాకు చేసుకొని రావాలి. క్లియర్? టాస్క్ క్లియరా? నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి. ఐకాన్ అనేది ఎగ్జాక్ట్‌గా సెంటర్ లెగ్ కావాలి. ఒక స్ట్రక్చర్‌లో ఐకాన్ అనేది ఎగ్జాక్ట్‌గా సెంటర్ లెగ్ కావాలి. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మిగతాటి నువ్వు వెయిట్ చేసుకొని రావాలి. ఐకాన్ పొజిషన్స్ .html ఐకాన్స్ టాపిక్ కావాలి కాబట్టి ఐకాన్ తీసుకుందాం. మనకి ఫస్ట్ ఐకాన్ స్ట్రక్చర్ తీసుకుంటాను. ఐకాన్స్ కోసం ఐకాన్స్ లింక్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఐకాన్ కావాలి కాబట్టి ఏదో ఒక ఐకాన్ మనం తీసుకుందాం. మన దగ్గర ఐకాన్ తీసుకోలేదనుకుంటా. ఐకాన్స్ టాపిక్లో తీసుకుందాం. ఐకాన్స్ ఏదో ఒకటి ఐకాన్ ఫేస్బుక్ ఐకాన్ తీసుకుందాం. ఫేస్బుక్ ఐకాన్. నౌ ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి. దాని మీద ఐకాన్ కావాలి. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావడానికి నేను ఒక డివ్ తీసుకుంటున్నాను. డివ్‌లో ఐకాన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ డివ్ అనేది సర్కిల్‌గా కావాలంటే ఏమేమి ఇవ్వాలి చెప్తారా? డివ్ అనేది ఇప్పుడు ఇదే విధంగా సర్కిల్‌గా కావాలంటే ఏమేమి ఇవ్వాలి? సార్ విడ్త్ హైట్ సేమ్ ఇవ్వాలి సార్. ఎంత ఇవ్వాలి మీరు చెప్తారా? 100 పిక్సెల్ ఇవ్వండి సార్. 150 అనుకోండి. హైట్ 150 అనుకోండి. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 50% సార్. 50% వస్తుందా సర్కిల్గా? వస్తుంది. దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలి. మనకు కనపడాలి కదా. డివ్ అనేది ఎంటీగా ఉంటుంది. ఓకే. సో ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. నౌ సీ దిస్. క్లియర్? ఇప్పుడు నౌ ఈ ఎలిమెంట్‌ని ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలి. 2 మెథడ్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఇది పొజిషన్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. పొజిషన్ కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే ఇది మూవింగ్ చేయాలి. ఏదైతే మూవింగ్ చేస్తున్నామో ఆ మూవింగ్ చేసే ఎలిమెంట్కి మనం ఏం చేయాలంటే పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వాలి. మూవింగ్ చేసే వాటికి, మూవింగ్ చేసుకోవాలి అనుకునే వాటికి. అంటే ఏదైతే ఒక కంటైనర్ లోపల మనం ఇస్తున్నామో ఆ పేరెంట్ ఏమవుతుందంటే, అంటే ఆ పేరెంట్ అంటే డివ్, దానికి ఏమి ఇవ్వాలంటే ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఈ ఈ ఏరియాలో మాత్రమే కావాలంటే ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్. నవ్ ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఐకాన్ సెంటర్లోకి కావాలంటే ఇంతకుముందు వాడినటి టాప్ 50%, లెఫ్ట్ 50%, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ -50%, కామా -50%. నా సీస్ అవుట్పుట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. మీరు ఎక్కడ సైడ్ నుంచి అయినా కౌంట్ చేసుకోండి, ఎగ్జాక్ట్ సెంటర్. దీని ఐకాన్ సైజ్ పెరగాలంటే ఇట్స్ ఏ ఫాంట్ సైజ్. కలర్ ఇవ్వాలనుకుంటే కలర్. క్లియర్? సో ఎవరైతే క్రిస్పీ ప్రాజెక్ట్ చేశారో క్రిస్పీ ప్రాజెక్ట్లో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని ఇలాగ యూజ్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, నాకు సిఎస్ఎస్ కంప్లీట్ అయ్యే టైం వరకు నాకు ఫినిష్ అవ్వాల్సిన టాస్క్స్, నేను చెప్పిన ఎవ్రీ కాన్సెప్ట్ ఈ మూడింట్లో ఉండాలి. హోమ్ లోన్, ఆర్గానిక్ స్టోర్, క్రిస్పీ, ఈ 3 వాటిల్లో మీరు అప్లై చేసేయాలి. డిజైన్ అయిపోవాలి. నేను చెప్తున్న ఎవ్రీ కాన్సెప్ట్ని మీరు అప్లై చేయాలి. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని మనకు పొజిషన్ అబ్సల్యూట్ రిలేటివ్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ని మనం ఒక డివ్ తీసుకుంటాం, ఇట్స్ మీన్స్ సెక్షన్ తీసుకుంటాం. ఆ సెక్షన్లో మనకు ఇమేజ్ ఇస్తాము, కంటెంట్ ఇస్తాం. ఈ కంటెంట్ అంతా మూవింగ్ కావాలనుకుంటే ఈ మెయిన్ సెక్షన్కి పొజిషన్ రిలేటివ్ ఇస్తాం. ఈ కంటెంట్ పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ ఇస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వాడకుండా చేయొచ్చు మనం. ఓకేనా? సో అది ఎలా అనేసి ఒకసారి చేసి చూపిస్తాం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు. హోమ్ లోన్ తీసుకుంటున్నా, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ లాగా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను తీస్తున్నా. హెడర్ సెక్షన్ ఇది తీస్తున్నా. ప్యాడింగ్ ఎప్పుడు 180 పిక్సెల్, 200 పిక్సెల్, 300 పిక్సెల్ ఎప్పుడు అంత ప్యాడింగ్ వాడకూడదు మనం. అంత ప్యాడింగ్ వాడడం వల్ల కొన్ని మీడియా క్వరీస్ రాసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అలా యూజ్ చేయకుండా, చూడండి బ్యానర్కి అలా యూజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇమేజ్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ చేస్తాను. కంటెంట్ ఉంది, నీట్గానే ఉంది. ఇక్కడ నేను ఇమేజ్ ఇస్తాను, డైరెక్ట్గా ఇమేజ్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఇమేజ్ ./images/ ఏదైనా సరే ఇమేజ్ 3. ఫస్ట్ అవుట్పుట్కి వెళ్దాం. ఇది 100% విడ్త్ కావాలి మనకు, 100% విడ్త్ కావాలి. సో ఇక్కడ మనకి బ్యానర్లో ఉండే ఇమేజ్ బ్యానర్లో ఉండే ఇమేజ్కి విడ్త్ 100% అండ్ హైట్ 500 పిక్సెల్. ఇప్పుడు ఈ కంటెంట్ టాప్కి వెళ్ళాలి. ఈ కంటెంట్ టాప్కి వెళ్ళాలి అంటే ఈ కంటెంట్కి మనం ఏం చేయాలంటే విడ్త్ ఇచ్చాం. ఈ కంటెంట్కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. ఏదైతే మూవింగ్ చేస్తామో ఆ మూవింగ్ చేసే వాటికి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. ఇప్పుడు టాప్ 0 అంటే ఏమవుతుందంటే బాడీ టాప్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. టాప్ 0 అంటే బాడీ టాప్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. బట్ నాకు ఓన్లీ ఈ సెక్షన్ యొక్క టాప్ కావాలనుకున్నా. ఈ సెక్షన్ యొక్క టాప్ కావాలంటే ఆ సెక్షన్ పేరెంట్ ఏముంది, ఇట్స్ ఏ బ్యానర్ ఐడి. దానికి నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. నా సీరీస్
అప్పుడు అంటే ఓన్లీ దీని మీదకి వచ్చింది. ఇప్పుడు టాప్ నుంచి మనకు 50% దూరంలో అనుకోండి, కంటెంట్కి టాప్ నుంచి 50% దూరం, అండ్ లెఫ్ట్ సైడ్ 0. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి కావాలి. టాప్ని 50% అంటే ఈ కార్నర్, బట్ ఇక్కడ ఉండే హైట్ అనమాట 50% టాప్కి వెళ్ళాలి. హైట్ 50% టాప్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఏం చేద్దామంటే ఒక 10% ఇద్దాం కొద్దిగా స్పేసింగ్ కోసం. 10% నాసీస్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉండే ఏరియాలో ఈ సెంటర్లోకి ఇక్కడికి రావాలి, సెంటర్లోకి కావాలి. ఈ కేసెస్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ఫస్ట్ది 0%, కామా పర్సంటేజ్ కానీ ఇట్లా పర్సంటేజ్ రాసే అవసరం లేదు, 0 ఇస్తే చాలు, -50%. అంటే హైట్ కొద్దిగా టాప్ అనమాట. నా సిరీస్ ఎగ్జాక్ట్గా టాప్ నుంచి బాటమ్ నుంచి అంత తీసుకునే ఎగ్జాక్ట్గా మనకు సెంటర్లో ఉంటుంది. క్లియర్? చూడండి ఎగ్జాక్ట్ సెంటర్లో. ఇలా మనం ప్యాడింగ్స్ మార్జిన్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా నీట్గా చేస్తాం. చూడండి మనకు అసలు ప్యాడింగ్స్ వాడలేదు, ఏం వాడలేదు. సో ఈ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. పొజిషన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్ అనమాట. ఇప్పుడు దీన్ని హోవర్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ రావాలి. ఇలా హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ రావాలి. అది ఎలా చేస్తామో ఇక్కడే నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను. చూడండి ఇండెక్స్ పేజ్లో ఎప్పుడు దేన్ని హోవర్ చేస్తే ఏది రావాలంటే ఈ డ్రాప్ డౌన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ని హోవర్ చేసినప్పుడు కాన్సెప్ట్ కావాలి. అప్పుడు మనకి డ్రాప్ డౌన్ దేన్ని చేస్తాం, ఈ కాన్సెప్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఎల్ఐని డ్రాప్ డౌన్ చేస్తే అంటే హోవర్ చేస్తే ఇక్కడ ఉన్న మెను రావాలి. అంటే ఈ ఎల్ఐలోనే డ్రాప్ డౌన్ మెను తీసుకోవాలి. ఈ ఎల్ఐకి మనం క్లాస్ నేమ్ డ్రాప్ డౌన్ రాయండి. ఎల్ఐకి క్లాస్ నేమ్ డ్రాప్ డౌన్ రాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ మెను కావాలో దానికి డ్రాప్ డౌన్ మెను అనే క్లాస్ నేమ్ రాయండి. క్లాస్ నేమ్ డ్రాప్ డౌన్ మెను, డ్రాప్ డౌన్ మెను. ఇప్పుడు ఈ మెనూలో యాంకర్ ట్యాగ్ అప్లై చేయండి. యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఏదో హోమ్ లోన్, ఎందుకంటే వీటిని కూడా మనం క్లిక్ చేస్తాం, అందుకోసమే యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాం. హోమ్ లోన్ అండ్ పర్సనల్ లోన్, క్రెడిట్ సర్వీస్. ఓకే, హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ సర్వీస్ అనమాట. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం, ఎలా ఉందో స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇలా సైడ్ బై సైడ్ ఉంది, ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్ బై సైడ్ ఉన్నాయంటే ఇవన్నీ 1 by 1 చేసుకోవాలి. ఈ మెనూస్ అన్ని 1 by 1 చేసుకోవాలి. 1 by 1 చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎనీవన్? ఇవి సైడ్ బై సైడ్ ఉన్నాయంటే ఇట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి 1 by 1 చేసుకోవాలంటే డిస్ప్లే బ్లాక్ సార్. డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలి. ఇది ఎక్కడంటే నావ్ బార్లో, డ్రాప్ డౌన్లో ఉండే అన్ని నీట్గా రాసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అన్ని నీట్గా రాసుకోవాలి. ఇప్పుడు నావ్స్, ఈ నావ్లో ఉండే డాట్ డ్రాప్ డౌన్లో ఉండే డాట్ డ్రాప్ డౌన్ మెను. ఈ డ్రాప్ డౌన్ మెనూకి నేనేం చేస్తానంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం, మీకు తెలియాలి కాబట్టి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒక కలర్ అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా అప్లై చేస్తున్నా, ఇలా వచ్చింది. ఇప్పుడు 1 by 1 కావాలనుకుంటే ఈ డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ అనమాట, ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు కొద్దిగా స్పేసింగ్ ఇవ్వాలంటే దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఇవ్వండి. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఎక్కువ ఇచ్చేసాను నేను స్పేసింగ్. ఇప్పుడు నేను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసి దీనికి రిలేటెడ్ అవ్వకూడదు, ఇది కిందికి రావాలి, డౌన్కి రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనము పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేస్తాం. పొజిషన్ అబ్సల్యూట్ అప్లై చేస్తే ఏమవుతారంటే అప్పుడు ఓన్లీ ఈ ఏరియా వరకే వస్తుంది.
బట్ ఇది డౌన్కి వెళ్ళింది, అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ డౌన్కి వెళ్ళింది, ఇది అన్నిటికంటే టాప్ కావాలంటే పొజిషన్ అబ్సల్యూట్ వాడాం, అప్పుడు మనకి జెడ్ ఇండెక్స్ వాడుకోవచ్చు. జెడ్ ఇండెక్స్ ప్లస్ వాల్యూస్ 2 అనేసి ఇస్తున్నా, అంటే అన్నిటికంటే టాప్లో ఉండాలనేసి. ఇప్పుడు దీంట్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ స్పేసింగ్ కావాలి. యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ స్పేసింగ్స్ కావాలనుకుంటే యాంకర్ ట్యాగ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. ఇక్కడ మనకు ప్యాడింగ్ ఏం చేస్తున్నా ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. ఓకే, పర్ఫెక్ట్. నౌ కలర్ ఇద్దాం. కలర్ యాంకర్ ట్యాగే కాబట్టి యాంకర్ ట్యాగ్ కలర్ ఇవ్వచ్చు. కలర్ వైట్. పర్ఫెక్ట్. డ్రాప్ డౌన్ మెనూ రెడీ. ఇప్పుడు మనం ఏం కావాలి, ఇది హైడ్ అవ్వాలి. ఫస్ట్ హైడ్ అవ్వాలి. హైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే డ్రాప్ డౌన్ హోవర్ చేస్తానో అప్పుడు షో అవ్వాలి. హైడ్ చేయాలంటే డ్రాప్ డౌన్ మెనూ మొత్తాన్ని హైడ్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లే నన్ అనమాట. డిస్ప్లే నన్ అనేది ఏమవుతుందంటే స్పేసింగ్ కంటెంట్ రెండింటిని రిమూవ్ చేస్తాడు. ఇప్పుడు మనకు ఎప్పుడైతే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తాను, ఇదే సెలెక్టర్ తీసుకుంటున్నా, ఎప్పుడైతే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తానో అప్పుడు డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపించాలి. ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్. ఎందుకంటే ఈ డ్రాప్ డౌన్ మెనూ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అందుకోసం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని నేను హైడ్ చేస్తున్నా కాబట్టి కనిపించాలంటే డ్రాప్ డౌన్ బ్లాక్ అనేసి ఇవ్వాలి. ఇప్పుడు డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తుంటే డ్రాప్ డౌన్ మెనూకి వస్తుంది కాబట్టి ఇక్కడ రూల్ ఏంటంటే ఎప్పుడైనా దేన్నైనా హోవర్ చేసినప్పుడు ఆ హోవర్ చేసిన ఎలిమెంట్ కాకుండా వేరే ఎలిమెంట్ మనకు కనిపించాలి అంటే కంపల్సరీ ఆ ఎలిమెంట్ ఈ హోవర్ చేసే ఎలిమెంట్కి చిల్డ్రన్ అయి ఉండాలి. డైరెక్ట్గా దీనికైనా రాసుకోవాలి. లేకపోతే ఒక దాన్ని ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు ఇంకొక ఎలిమెంట్ కనిపిస్తోంది అంటే ఆ ఎలిమెంట్ కంపల్సరీ ఈ ఎలిమెంట్కు చిల్డ్రన్ ఎలిమెంట్ అయి ఉండాలి. అలాంటప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డ్రాప్ డౌన్ హోవర్ చేస్తున్నా, డ్రాప్ డౌన్ మెనూ దీనికి చిల్డ్రనే, డ్రాప్ డౌన్ దీనికి చిల్డ్రన్ అనమాట. అందుకోసం మనకి ఎప్పుడైనా సరే పేరెంట్ హోవర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ కనిపించాలంటే ఇది కాన్సెప్ట్. క్లియర్? చూడండి, డ్రాప్ డౌన్ విత్ నావ్ బార్. ఇది పొజిషన్స్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఏమైనా డౌట్? ఏమైనా డౌట్? నో సార్. నెక్స్ట్ గ్రేడియంట్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. గ్రేడియంట్స్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. గ్రేడియంట్స్ అనేది మనకు 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్. వన్ లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్. 2 రేడియల్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్. నెక్స్ట్ కోనిక్ గ్రేడియంట్. లీనియర్, రేడియల్, కోనిక్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే వాల్యూస్లో నేను ఏం ప్లే చేస్తానంటే బ్యానర్ తర్వాత ఆఫర్లో ఉండే కార్డ్ అనేసి ఉంది. ఈ కార్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో కార్డ్ బాడీకి అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వైట్ అనేసి ఇచ్చాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ అనేసి ఇచ్చాం. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది మనకు. ఎప్పుడైతే నేను హోవర్ చేస్తాను వీటి మీద, హోవర్ చేసినప్పుడు గ్రేడియంట్స్ అప్లై చేయాలనుకుంటున్నా. హోవర్ చేసినప్పుడు ఇక్కడ ఒక షార్ట్ కట్ నేర్పిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి ఈ ఎలిమెంట్ క్లిక్ చేసి ఇంకో ఎలిమెంట్ క్లిక్ చేస్తే అది ఓవర్ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. బట్ నాకు రెండు ఒకటే విధంగా అక్కడే ఉండాలి. ఒకటి ఇక్కడ ఉండాలి, ఇంకోటి ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు ఏదైతే స్టిక్ అవ్వాలనుకుంటే దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడే స్టిక్ అయిపోద్ది, ఇంకోటి క్లిక్ చేస్తే దాని పక్కన వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ స్టిక్ అవ్వాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ స్టిక్ అయిపోద్ది, ఇంకోటి ఓపెన్ చేసి దాని పక్కన వస్తుంది. ఓకే, ఏదైనా సరే ఇక్కడ స్టిక్ అవ్వాలి, నాకు చేంజ్ అవ్వకూడదు అంటే ఇట్స్ ఎ డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ ఇస్తే స్టిక్ అయిపోద్ది మనకి. ఓకే, నా ఇప్పుడు ఆఫర్లో ఉండే కార్డ్ బాడీని హోవర్ చేస్తే, కార్డ్ బాడీని హోవర్ చేస్తే ఆ హోవర్ చేసిన దానికి గ్రేడియంట్ అప్లై చేసుకోవాలనుకుంటే వి యూస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏముంది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏం అప్లై చేసుకోవచ్చు? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫుల్ రాయకుండా మనకు ఒక ప్రాపర్టీ రాయొచ్చు. ఏంటది? బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ రాస్తే కలర్ అప్లై చేయొచ్చు,
ఇమేజ్ అప్లై చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అప్లై చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అప్లై చేయొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ అప్లై చేయొచ్చు. ఇన్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట మనం అప్లై చేయాల్సింది. లీనియర్ గ్రేడియంట్ ఇస్తున్నా. లీనియర్ గ్రేడియంట్. ఈ లీనియర్ గ్రేడియంట్‌లో మనం మల్టిపుల్ కలర్స్ ఇస్తే మల్టిపుల్ కలర్స్ యొక్క కాంబినేషన్. ఇక్కడ రెడ్ ఇస్తున్నా అండ్ యెల్లో ఇస్తున్నా. రెడ్, యెల్లో. ఈ రెండిటి యొక్క కాంబినేషన్. డిఫాల్ట్‌గా ఈ కలర్స్ ఎలా వస్తాయంటే టాప్‌లో రెడ్ వస్తది, బాటమ్‌లో యెల్లో వస్తది. ఎప్పుడు కార్డ్ బాడీని హోవర్ చేస్తే చూడండి. కార్డ్ బాడీ హోవర్ చేయండి. ఫస్ట్ డిఫాల్ట్‌గా టాప్‌లో ఉంటది. మళ్ళీ యెల్లో వస్తది చూడండి. టాప్ రెడ్, యెల్లో. అండ్ అదే విధంగా నాకు టాప్ రెడ్ ఇలా కాకుండా లెఫ్ట్ సైడ్‌లో రెడ్ కావాలి, రైట్ సైడ్‌లో యెల్లో కావాలి. అలాంటప్పుడు మనకి ఇక్కడ 2 రైట్, ఫస్ట్ వాల్యూ 2 రైట్ అని రాస్తాం. రైట్‌కి అంటే మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కి వెళ్తది. సీ దిస్ రెడ్, యెల్లో, రెడ్, యెల్లో, రెడ్, యెల్లో. లీనియర్ అంటే 1 బై 1 అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఇట్స్ ఏ లీనియర్ గ్రేడియంట్. 2 లెఫ్ట్ అంటే ఇటు సైడ్ నుంచి వస్తది. 2 టాప్ అంటే ఇటు సైడ్ నుంచి వెళ్తది. 2 బాటమ్ అంటే ఇటు సైడ్ నుంచి. బాటమ్ అనేది డిఫాల్ట్ వాల్యూ అన్నమాట మనకి. ఇది లీనియర్ గ్రేడియంట్ గురించి. అదే విధంగా యాంగిల్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. 45 డీఈజీ యాంగిల్ రూపంలో ఇవ్వాలంటే యాంగిల్స్ 45 డిగ్రీస్‌లో కావాలంటే ఇలా వెళ్ళింది చూడండి. 45 డిగ్రీస్. ఇలా 45 డిగ్రీస్‌లో మనకెళ్తుంది. ఇట్స్ ఏ డిగ్రీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇంకో వాటికి అప్లై చేద్దాం. ఇంకో వాటికి మనం ఏం చేద్దామంటే ఒకటేనా మనం రాసింది? అప్లికేషన్‌లో ఉండే కార్డ్ బాడీకి రాద్దాం. అప్లికేషన్‌లో ఉండే కార్డ్ బాడీని హోవర్ చేస్తే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బ్యాక్‌గ్రౌండ్ రేడియల్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. రేడియల్ గ్రేడియంట్‌లో రెడ్, యెల్లో ఇలా ఇచ్చామంటే అవి ఎన్నేందంటే ఒక సెంటర్‌ని బేస్ చేసుకొని వెళ్తాయి. ఆ కార్డ్ బాడీలో సెంటర్‌ని బేస్ చేసుకొని మనకెళ్తాయి. సెంటర్‌ని బేస్ చేసి ఫస్ట్ రెడ్ వచ్చింది, మళ్ళీ చుట్టూ యెల్లో వచ్చింది. ఇది సర్కిల్‌గా కావాలనుకుంటున్నా. సర్కిల్‌గా కావాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్కిల్. సిఆర్‌సిఎల్. సో కన్‌ఫ్యూజ్ అవుతాం మనకి. సో నో సీస్. చూడండి సర్కిల్ లాగా వచ్చింది ఇప్పుడు. సర్కిల్ లాగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే. ఇట్స్ ఏ రేడియల్ గ్రేడియంట్. రేడియల్ అంటే సెంటర్‌ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటది కలర్స్. ఇక్కడ రెండే కాదు, ఇంకా ఎక్కువ కలర్స్ ఇవ్వచ్చు. మల్టిపుల్ కలర్స్ ఇవ్వచ్చు. మల్టిపుల్ కలర్స్‌ని మిక్సింగ్ చేసి ఇస్తది. గ్రేడియంట్స్ అన్నమాట మనకి. నెక్స్ట్ న్యూస్‌లో ఉండే కార్డ్ బాడీ. దీనికి కోనిక్ గ్రేడియంట్. హోవర్. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్. ఇట్స్ ఏ కోనిక్ గ్రేడియంట్. ఈ కోనిక్ గ్రేడియంట్‌లో ఒక సెంటర్ నుంచే వెళ్తది. బట్ ఇది కోన్ టైప్ వెళ్తది. కోన్ టైప్ డిజైన్. రెడ్, యెల్లో, హాట్ పింక్ ఇలా 3 ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక సెంటర్‌ని బేస్ చేసుకొని వెళ్తది. చూడండి ఒక కోన్ టైప్. ఇది కోన్ టైప్. రెడ్ వచ్చింది, యెల్లో వచ్చింది, హాట్ పింక్ వచ్చింది. ఈ కోన్ టైప్ మనకు వచ్చింది చూడండి. ఎలివేషన్ ఇక్కడ చూడండి. సెంటర్‌ని బేస్ చేసుకొని వెళ్తది. బట్ ఇది ఒక కోన్ టైప్ వెళ్తది. ఇట్స్ ఏ కోనిక్ గ్రేడియంట్. ఇట్స్ ఏ రేడియల్ గ్రేడియంట్. ఇట్స్ ఏ లీనియర్ గ్రేడియంట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. వీటి గురించి మీరు చూడాలనుకుంటే W3 స్కూల్స్ CSS కొద్దిగా డౌన్‌కొస్తాయి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌లో గ్రేడియంట్స్ ఉంటది. ఈ గ్రేడియంట్స్‌లోనే లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్. ఇంకా ఎక్స్‌ట్రా నేర్చుకుంటే ఇంకా ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ అయినా మీరు చూడండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్‌లో మనకు మెయిన్ థింగ్ ఈ కార్డ్ బాడీలో ఉండే కంటెంట్ మీద అప్లై చేద్దాం. కార్డ్ బాడీలో ఉండే కంటెంట్‌కి నేను ఏం అప్లై చేస్తానంటే ఆఫర్. సో ఫస్ట్ ఆఫర్‌లో ఉండే కార్డ్ బాడీకి టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ అప్లై చేస్తాను. టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ అప్లై చేశాము అంటే మనకేమైతదంటే ఇలా అప్లై అయింది మనకి. ఇట్లా అప్లై అయింది. బట్ వాటి మధ్యలో చూడండి మనకు ఏమైందంటే ఎక్కువ క్లమ్జీ అప్లై అయిపోయింది. ఎక్కువ క్లమ్జీ అయిపోయింది చూడండి. ఎక్కువ క్లమ్జీ అయిపోయింది మనకు మొత్తం అంతా. ఇలా అంటే స్పేసింగ్స్ ఎక్కువ వీటి వర్డ్స్ మధ్యలో. అది చాలా డిఫెక్ట్. అంటే డిజైనింగ్‌కి చాలా డిఫెక్ట్ అన్నమాట. మనకి అసలు అట్రాక్టివ్‌గా ఉండదు. ఇక్కడ ఎందుకు అలా వచ్చిందంటే
మనకి తర్వాత వచ్చే అంటే ఈ వర్డ్ తర్వాత వచ్చే వర్డ్ అనేది చాలా బిగ్గర్ కాబట్టి అది కట్ చేయకుండా మనకు నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేసి వాటి మధ్యలో స్పేసింగ్ పెంచుకునింది. సిరీస్ ఇలాగా. ఇప్పుడు ఆ లాస్ట్‌లో వచ్చిన వర్డ్స్‌ని మనకు బ్రేక్ చేయాలి. ఆ లాస్ట్‌లో వచ్చిన వర్డ్స్‌ని బ్రేక్ చేయాలి. అలా బ్రేక్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏందంటే మనకు సింగిల్ వర్డ్ ఉందా? లేదా మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయా? మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయంటే వర్డ్ బ్రేక్, వర్డ్ బ్రేక్, బ్రేక్ కాల్. వర్డ్ బ్రేక్, బ్రేక్ కాల్ ఇచ్చామంటే అన్ని వర్డ్స్ బ్రేక్ అయిపోతాయి. అన్ని బ్రేక్. ఇప్పుడు చూడండి మనకు క్లియర్‌గా ఉన్నాయి చూడండి. అన్ని వర్డ్స్ క్లియర్‌గా ఉన్నాయి. వర్డ్ బ్రేక్, బ్రేక్ కాల్. ఓకే. క్లియర్ దిస్? అదే విధంగా ఒక సింగిల్ వర్డ్ ఉంది. ఒక సింగిల్ వర్డ్ చాలా బిగ్గర్ వర్డ్. ఇలా ఒక సింగిల్ వర్డ్ ఉంది. ఒక సింగిల్ వర్డ్ బిగ్గర్‌గా ఉన్నప్పుడు మనకేమైద్దంటే ఔట్ సైడ్ బాక్స్ ఎళ్ళిపోద్ది. దేనికిచ్చాం మనకిది? ఇట్స్ ఏ బ్యానర్‌లో ఉండే కంటెంటా? ఓకే. మనకి న్యూస్‌లో ఉండే కంటెంట్‌కి ఇద్దాం మనకి. న్యూస్‌లో ఉండే కంటెంట్. న్యూస్‌లో ఉండే ఒక లెటర్‌కి ఇస్తాను. ఒక బిగ్గర్ వర్డ్ అనమాట ఇది. అంటే గ్యాప్స్ లేకుండా ఉండే వర్డ్. ఈ వర్డ్ ఏమైతే చేస్తదంటే మనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోద్ది. ఔట్ ఆఫ్ ది బాక్స్. ఇలా సింగిల్ వర్డ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్తోంది అంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళకూడదు. అది బ్రేక్ అవ్వాలి అంటే వర్డ్ వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనమాట. వర్డ్ వ్రాప్, వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. ఇలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే ఒక సింగిల్ వర్డ్ ఔట్ సైడ్‌కి వెళ్ళకుండా ఇట్లా బ్రేక్ అయిపోద్ది. సీ థిస్? ఇలా బ్రేక్ అయిపోద్ది. లేదు ఇక్కడ మల్టిపుల్ వర్డ్స్ అన్ని మనకు జస్టిఫై కంటెంట్. టెక్స్ట్ అనేది సారీ. టెక్స్ట్ లైన్ జస్టిఫై ఇచ్చాను అంటే ఏమైతదంటే అప్పుడు వర్డ్స్ అన్ని మనకు ఇలా గ్యాప్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ గ్యాప్స్ వచ్చేసాయి. ఈ గ్యాప్స్ రాకుండా మనకి నీట్‌గా రావాలి అనుకుంటే అప్పుడు మనకి వర్డ్ బ్రేక్, బ్రేక్ ఆల్. వర్డ్ బ్రేక్, బ్రేక్ ఆల్ అని ఇచ్చామంటే నో సీరీస్. ఆ గ్యాప్స్ అన్నీ ఆ వర్డ్స్ కూడా మనం బ్రేక్ చేసుకొని ఇలా వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఎక్కువైంది. ఇక్కడ కంటెంట్ తక్కువ ఉంది. ఇక్కడ కంటెంట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇవన్నీ సేమ్ హైట్‌లో కావాలనుకుంటే, సేమ్ హైట్‌లో ఉండాలంటే ఈ పేరెంట్‌కి కార్డ్ అనేది పేరెంట్‌కి హైట్ కోలన్ 100% ఇస్తాం. హైట్ కోలన్ 100%. అప్పుడు మనకి అన్ని హైట్ సేమ్‌గా వస్తాయి. మనకి ఈ కార్డ్ ఫుటర్ సెపరేట్ అయింది. లేదనుకుంటే హైట్ అనేది ఫిక్స్డ్ ఇవ్వండి మనకు. హైట్ అనేది ఫిక్స్డ్ ఇచ్చినా సరిపోద్ది. మనకి ఇక్కడ మార్జిన్ 15 పిక్సెల్ ఇవ్వడం వల్ల ఉంది. ఫుటర్ పెరుగుతుంది ఇక్కడ. ఫుటర్ అనేది మనకు పెరగకూడదు. హైట్ ఫిక్స్డ్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి 20 పిక్సెల్. ఇది అప్లై అవ్వదు. ఈ 100% వచ్చేసి వీటికి అప్లై చేద్దాం. కాలమ్కి అప్లై చేయలేదు. కార్డ్కి అప్లై అవ్వట్లేదు. సరే ఇలాంటివన్నీ మనకు బూస్టాప్‌లో నేర్చుకుందామండి. బూస్టాప్‌లో డిఫాల్ట్‌గా అప్లై చేస్తాం మనకది. దాన్ని బట్టి మీకు అర్థమవుతది. డిఫాల్ట్‌గా మనం ఏం చేస్తామంటే, ఈ కార్డ్‌కి ఒక ఫిక్స్డ్ హైట్ అప్లై చేసుకోవాలి. ఫిక్స్డ్ హైట్ అప్లై చేసుకుంటే మనకు అది అడ్జస్ట్‌మెంట్ అవుతది. కార్డ్‌కి హైట్ ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. చూద్దాం. 400 పిక్సెల్. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. ఇట్స్ ఏ 600 పిక్సెల్. ఎక్కువైపోయింది మనకి. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి తగ్గించుకోవచ్చు కదా.
కానీ అయినా కార్డ్ ఫుటర్లో స్పేసింగ్ వచ్చేస్తుంది మనకు. కార్డ్ ఫుటర్ పెరుగుతుంది, కార్డ్ ఫుటర్ అనేది పెరగకూడదు. ఫైవ్ 1 6. ఓకే, సో వీటి గురించి కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, కమింగ్ క్లాస్లో మీకు నేర్పిస్తాను వీటి గురించి. డిఫాల్ట్గా మీరు ఏం చేస్తారంటే కంటెంట్ సేమ్గా ఉన్నప్పుడు మాత్రం మీరు అప్లై చేయండి. కంటెంట్ సేమ్గా అప్లై చేస్తే అన్ని కార్డ్స్ ఒకటేలాగా ఉంటాయి. ఇన్ కేస్ కంటెంట్ తక్కువ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎలా అప్లై చేస్తారనేసి బూస్ట్రాప్లో నేర్చుకుందాం. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్స్. సో టుమారో వచ్చేసి మనకి సిఎస్ఎస్ లాస్ట్ క్లాస్ అనమాట. సో అంతవరకు మీరు ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేసి పెట్టుకోవాలి. టుమారో చెప్పే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. యానిమేషన్స్ అనమాట. టుమారో చెప్పే కాన్సెప్ట్స్ యానిమేషన్స్ మనం అప్లై చేస్తాం. మనకు ఇప్పుడున్న డిజైనింగ్ మొత్తం ఎనఫ్ అనమాట. నెక్స్ట్ యానిమేషన్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది మన ప్రాజెక్ట్ అనేది ఈ 3 కాన్సెప్ట్స్ అనమాట మనకి. సో ముందే చెప్తున్నా, సో క్లాసెస్ ఫినిష్ అయిన తర్వాత ఈ 3 టాస్కులు చెక్ చేస్తాను. వెన్స్డే టైంకి ఈ 3 టాస్కులు ఎండ్ టు ఎండ్ అనమాట, టాప్ నుంచి బాటం వరకు విత్ నేను చెప్తున్న కాన్సెప్ట్స్ అన్నీ వాటిలో ఇంక్లూడ్ చేస్తూనే రావాలి. ఓకే, మళ్ళీ పంపించాను టాస్క్లు. ఇవి ఎక్కడైనా సరే సేవ్ చేసి పెట్టుకోండి. ఈ టాస్క్లు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను బూస్ట్రాప్లో మళ్ళీ అట్లా పంపించను. ఇవన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ సిస్టంలో ఎక్కడైనా సరే. ఈ 3 టాస్క్లు, ఇదే 3 టాస్కుల్ని మనం సిఎస్ఎస్లో చేస్తాం, అదేవిధంగా బూస్ట్రాప్లో చేస్తాం. నెక్స్ట్ ఒక ఓన్ ప్రాజెక్ట్ తీసుకొని చేస్తాం. జావాస్క్రిప్ట్ నుంచి మన ఓన్ ప్రాజెక్ట్ తీసుకొని మనం చేస్తూ ఉంటాం. ఓకే, క్లియర్ అప్ టు నౌ? ఇది ఇవాల్టి క్లాస్.